ఆలోచించండి మిత్రులారా. ఇది 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 దరిద్రం. ఈ బీజేపీ బ్రాహ్మణ ఇది వాళ్ళ ఆధిపత్యము వాళ్ళకి వెనకటి నుంచి అట్లా అలవాటైంది. ఎవరినైనా పరిపాలన అంటే వాళ్ళకి ఎదుటోని నచ్చే విధంగా చేయాలి, ఎదుటోని యొక్క వాని వర్షన్ వినాలి, అందులో ఏమైనా కామన్ గ్రౌండ్ తీసుకురావాలి. వాడు 10 డిమాండ్లు పెడితే 4 డిమాండ్లు నెరవేర్చాలి, వాడిని దోస్తు చేసుకోవాలి. పరిపాలన అంటే అందరిని సంతృప్తి పరచాలి, దాని పరిపాలన అంటారు. వీళ్ళకి తెలిసిందేంది పరిపాలన అంటే వాడిని ఎట్లా కంట్రోల్ చేయాలి, వీడిని ఎట్లా కంట్రోల్ చేయాలి, వాని బలహీనతలు ఏమున్నాయి, వాడిని ఎట్లా అణిచివేయాలి, వాడిని ఎట్లా అరెస్ట్ చేయాలి, వాడిని ఎట్లా నోరు ఊపియాలి, వాడిని ఎట్లా డిఫేమ్ చేయాలి, దీన్ని అన్నారు పరిపాలన అని. నువ్వు పాము పడగ ఇప్పితే నువ్వు కాలు పెట్టి ఆపినావు అనుకో, 4 రోజులు అది ఏది పడగ నువ్వు కాలు ఉన్నంతసేపే అవుతుంది. ఈ పొరపాటున నీకు మర్చిపోయో నిద్ర వచ్చో నీ కాలు కొంచెం అటు జరిగినా పాము కాటేస్తుంది. అంటే మా భావోద్వేగాలని, మా ఆలోచనని, మా యొక్క భావస్వేచ్ఛని నువ్వు తీసేస్తే టెంపరీగా మేము కొట్లాడలేకపోవచ్చు. ఎందుకంటే నువ్వు దరిద్రాన్ని ఆడ కూర్చుంటే పెట్టినావు నీ చేయాల. కానీ మళ్ళీ ఎన్నికలు వస్తాయి కదా, మా దగ్గర ఓటు అనే ఆయుధం ఉంది కదా, రైట్? కాబట్టి మా భావస్వేచ్ఛని తీసేసే హక్కు లేదు. మేము చెప్పింది నచ్చకపోతే నువ్వు చెప్పుకో, నీకు పేడు మేము మా ట్యాక్స్ డబ్బులు తీసుకొని ఆ చెత్త మీడియా పేడు మీడియాకి ఇచ్చి చెప్పించుకుంటున్నావు కదా, చెప్పించుకో. మేము ఆపుతున్నామా? కానీ మా స్వేచ్ఛను తీసేసే హక్కు లేదు. ఆర్జీవి అంటే ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండంట, ఆయన అరెస్ట్ చేస్తారంట. అంటే పోలీసులు వాళ్ళకి శాంతి భద్రతలు కాపాడుదాము, ఏదైనా నిజంగా క్రైమ్ జరిగిన చోటికి దొంగతనమో లేకపోతే ఎవరైనా పొడిచిన దగ్గరికి 5 నిమిషాల్లో పోలీసు రావాలి. ఆ పోలీసులకు ఇంకా మన పోలీసులకు ఇంకా అత్యాధికమైన ట్రైనింగ్ ఇవ్వలేదు. ఆ యొక్క క్రైమ్ ని కంట్రోల్ చేయడం ఎట్లా, అక్కడికి ఇంకా 5 నిమిషాల్లో ఎట్లా పోవాలి, ఇన్ని దేశాలు తిరిగినాం, ఇన్ని దేశాల్లో ఎట్లున్నది పోలీసు వ్యవస్థ, వీటిని అధ్యయనం చేసి మన పోలీసులను ఆ విధంగా తయారు చేయాలి. ఈ చదువుకోని పోలీసులు వద్దురా అయ్యా, కానిస్టేబుల్ లెవెల్లో ఈ చదువుకోని వాళ్ళు వద్దు, కనీసం ఒక డిగ్రీ చేసిన వాళ్ళు కావాలి, వాళ్ళకి ఇంకా జీతాలు పెంచాలి, వాళ్ళకి ఫెసిలిటీస్ పెంచాలి. వాళ్ళకి ఒక ఎఫ్ఐఆర్ రాయొస్తలేదు పోలీసులకి. ఏ చట్టం దేనికి పని చేస్తుందో తెలియదు వాళ్ళకి. 4 చట్టాలు కలిసి ఒకటే దాంట్లో రాసేస్తున్నారు. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఏ చట్టం దేనికి పని చేస్తుందో తెలియదు. అందుకే ఆ కింది స్థాయి వాళ్ళు వద్దు హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు కావాలి పోలీసులు. అర్థమైంది? దేహదారుఢ్యంతో పాటు వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి, మినిమం డిగ్రీ చేసి ఉండాలి తక్కువలో. పోలీసు రిలేటెడ్ కోర్సు ఒక ఏంది ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తారు అవును నా కొడుకులు. ఆ పోలీసు రిలేటెడ్ గా ఒక 3 months వాళ్ళకి ఒక దానికి సంబంధించిన ఎట్లా కేసు రిజిస్టర్ చేయాలి, దానికి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వాలి కదా. అట్లనే ఈ యొక్క క్రైమ్ వాళ్ళ జరిగే ఇన్సిడెంట్ ని ఎట్లా ఆపాలి. వాడు ఎవరో కానిస్టేబుల్ పంపిస్తారు, కానిస్టేబుల్ వస్తాడు, ఒకడు కట్ట పట్టుకొని ఆ కట్ట గుంజుకొని అదే కట్టతోటి వాడిని పోలీసు అని కొడతారు. అంటే వాడు క్రైమ్ ఏడ కంట్రోల్ చేస్తున్నారు అయ్యా. వాడు రాడు, ఫోన్ చేసినాక గంటకు వస్తాడు, ఆ లోపల పుణ్యకాలం అయిపోతుంది. ఆ వచ్చినోడు ఓడొస్తాడు, కానిస్టేబుల్ వస్తాడు, వాడికి చట్టం తెలియదు, మన్ను తెలియదు, మశాలం తెలియదు. అర్థమైందా? సార్ అని వాడే బతిలాడుకుంటాడు. వాడు బతిలాడుకునే స్థానంలో ఉంటాడు పోలీసుడు. అంటే ఎన్ని లోపాలు ఉన్నాయి, ఇన్ని దేశాలు తిరుగుతారు, ఇన్ని దేశాలు మంచిగుందని చెప్తారు, మరి వాళ్ళ పిల్లల్ని విదేశాలకు పంపిస్తారు అన్ని మంచిగున్న దగ్గరికి. అట్లాంటివి మన దగ్గర ఎందుకు చేయలేకపోతున్నారు ఈ దుర్మార్గులు? మీకు తెలియదా? అన్నీ తెలుసు, అయినా ఎందుకు చేస్తలేరు? బికాస్ యూ డోంట్ హ్యావ్ లవ్ ఫర్ ద పీపుల్. ఎన్నికల ముందు చిల్లర పంచి పెడదాం, అంతే పంచి పెడదాం, ఓట్లు వేయించుకుందాం, తర్వాత ఈ 5 ఏళ్ళు దోసుకుందాం. ప్రజల మీద మీకు ప్రేమ లేదు, అందుకని చేస్తలేరు. మీకు తెలియక కాదు, మీకు విషయ పరిజ్ఞానం లేక కాదు. అర్థమైందా మిత్రులారా? సో ఆ క్రమంలో ఈ దరిద్రుడు వచ్చినాక, ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక టీడీపీని తిడుతున్నాం కానీ, ఎందుకంటే వాడు అధికారంలో ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. కానీ టీడీపీ కంటే కూడా మనం తిట్టాల్సింది ఎక్కువ జనసేనని అండ్ బీజేపీని. వాడు చెప్పింది వీడు వినాల్సి వస్తున్నది, వీడు వినకపోతే వీని పని అవుతుంది. అర్థమైందా? మళ్ళీ తీసుకొని జల్ల పెడతారు, పెట్టి జగన్ని ముఖ్యమంత్రి చేస్తారు. మళ్ళీ వానికి 2 నిమిషాల పని కాదు, లేకపోతే రాష్ట్రపతి పాలన పెడతాడు, గవర్నర్ పాలన పెడతాడు, వాళ్ళకి పెద్ద విషయం కాదు. సో ఆ క్రమంలో ఇప్పుడు హర్ష కుమార్ గారిని ఇది ఒక నివాళులు అర్పించనివ్వలేదు. ఓకే, నేను దేశంలో నుండి నేను 10 ఏళ్ల నుంచి ముచ్చట చెప్తున్నా. మరి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్న కేసీఆర్ ఎన్ని కేసులు పెట్టాలి నా మీద, రైట్? ఆ కేంద్రంలో బీజేపీ ఎన్ని కేసులు పెట్టాలి, ఇక్కడ రేవంత్ రెడ్డిని తిట్టిన రేవంత్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టాలి అంటే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంపేర్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంత అరాచకంగా ఉందో మీరు దయచేసి గమనించాలి. ఓకే, అర్థమైందా మిత్రులారా? సో అట్లనే పోసాని కృష్ణమురళి గారు, ఆయన ఎవరిని కొట్టలేదు, ఆయన యొక్క ప్రెస్ లో తిట్టిండు పవన్ కళ్యాణ్. అయితే అది పగ పెట్టుకొని ఇప్పుడు అరెస్ట్ చేస్తారంట. ఏమన్నా మేక్ సెన్స్ ఉండాలి. ఆడ తిడితే నువ్వు తిట్టనుంటివి, అయిపోయా, మాట చెల్లు. అంతేగాని ఇక మాట్లాడితేనే అరెస్ట్ చేస్తే ఇక ఎవరు మాట్లాడతారా? అవులో నా కొడుక చంద్రబాబు నాయుడు గారు కూడా అరెస్ట్ చేస్తే, ఎవరైనా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఊగిపోతే మేము మళ్ళీ గుర్తు పెట్టుకొని మళ్ళీ ప్రభుత్వం వారండి మళ్ళీ అరెస్ట్ చేయాలన్నా?
అంటే ఇక ప్రజా సమస్యలు మాకు అంటే ప్రజలు ట్యాక్సులు కడుతుంది, వాళ్ళ రిసోర్సెస్ ఇట్లా వాడి తిట్టుకు వీడి తిట్టుకు వాడుకుందామా? రియల్ ఇష్యూస్ మీద వద్దా? ఆ పోలీసులను రియల్ క్రైమ్ మీద ఉండొద్దా? పనికిరాని అదేమన్నా పనికొచ్చే ముచ్చట్నారా? అలా ఏమైనా ఉన్నదా? వాడు తిడితే నువ్వు తిడతావు అంతే, అయిపోయి. అది పెద్ద విషయమా? అట్లా ఆర్జీవి గారిని, అట్లనే వైసీపీ కార్యకర్తల్ని 650, ఇప్పుడు కాదు ఇది నవంబర్లో, అంటే ఇప్పటికి ఇంకా వెరిగి ఉంటాయి, 1000 పైన ఉంటాయి కావచ్చు. ఆ నవంబర్లో ఏదైతే ఆవిడ వచ్చిన 3-4 నెలలకే, ఓకే, ఎంత 5 నెలలకు కావచ్చు. సో ఎంత జూన్లో వచ్చినట్టున్నాడు కదా. సో 650 మందికి నోటీసులు పంపించారట పోలీసులు, ఏది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిర్రు. 147 మంది మీద కేసులు రిజిస్టర్ అయినాయంట, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిరట. అలా 49 మంది అరెస్ట్ చేసినట్ట. ఎందుకురా అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిరట. ఏమన్నా అర్థం ఉందా? కుట్రాల బాబు గారు, పవన్ కళ్యాణ్, అవులా నా కొడుకు పవన్ కళ్యాణ్, 3 భార్యల ముద్దులమ్మగుడు పవన్ కళ్యాణ్ గారు, విషయ పరిజ్ఞానం లేని అవులా నా కొడుక. ఇంకా బీజేపీ అయితే చెత్త పార్టీ. అది ఎందుకుందో భూమి, ఆ బ్రాహ్మణులది ఎందుకుందో, ఆర్య బ్రాహ్మణులది ఎవరికి తెలియదు. అట్లా ఆ వంశీ వల్లభనే అనేట ఆయన్ని, తర్వాత ఎవరు వర్రా రవీంద్రారెడ్డి అనేట ఆయన్ని, ఎవరిని వాళ్ళు ఏం పాపం చేయలేదు, ఎవరిని కొట్టలేదు, ఎవరిని చంపలేదు, ఏం చేయలేదు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిరట. దానికని వీడు ఇంతమందిని అరెస్ట్, పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేస్తున్నాడు ఈ యొక్క. మళ్ళీ ఈడు ఇంకోడు వాళ్ళ కొడుకు, వాడు చంద్రబాబు నాయుడు కొడుకు, వాడు ఇంకా పవన్ కళ్యాణే ఊగిపోయే పిచ్చిన కొడుకురా అంటే, ఆ నారా లోకేష్ అనేటోడు ముద్దపప్పు, కందిపప్పు, ఇంకో పప్పు, ఏ పప్పు, వాడికి ఒక బాడీ లాంగ్వేజ్ సరిగ్గా లేదు, వానికి ఒక విషయ పరిజ్ఞానం లేదు, వాడు చదువుకున్నాడంటే కానీ మరి వాడు చెప్తే ఒక ఓటు వాళ్ళు లేదు. ఇలా వాడు ఏదో గొప్పగా ఎవరినో బెదిరించి ఏమో చేస్తున్నాడు. అరే నారా లోకేష్ ఒక్క బహిరంగ సభలో ఒక్క స్పీచ్ ఇరా నాయన, స్పీచ్ ఇచ్చి 4 ఓట్లు చెప్పిరా చూద్దాం. నువ్వు అట్లనే ఉన్నావు, ఇక్కడ కేసీఆర్ కొడుకు అట్లనే ఉన్నాడు. మీరు చెప్తే ఒక్క ఓటు పడది, ఓకే. మీరేదో మీకు లేదు, మీకు అంటే అది కనిపిస్తుంది, ప్రజల మీద ప్రేమ ఉంటే కనిపిస్తుంది. మీరు అయినా మీరు ఒక్క ఓటు దేనోడు ఇలా నేనే ప్రభుత్వాన్ని తెచ్చినా నేనేమన్నా చేస్తా అన్న ధోరణిలో ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్? గతంలో కేటీఆర్ అయినా అదే పరిస్థితి, కవిత అయినా అదే పరిస్థితి. ఇక వాళ్ళ నాయనను ఆడ ముఖ్యమంత్రి అయితే ఇక మేము ఏమైనా చేయొచ్చా? ప్రజలు మీ నాయనకి అప్రూవ్ ఇచ్చిందేమో కానీ నీకు ఇవ్వలే కదా అప్రూవల్. సేమ్ థింగ్ విత్ నారా లోకేష్. నీకేం అవగాహన ఉంది? ఏ విషయం మీద అవగాహన ఉంది? రెడ్ బుక్ పాలన బుక్ పట్టుకొని వస్తావు, నీకేం అదుకుంది? నువ్వు చెప్తే ఓడోటేసిండు. దుర్మార్గులు. ఆలోచించండి మిత్రులారా, ఓకే. ఏది గోరంట్ల మాధవ్ అనేట ఆయనకు అరెస్ట్ చేసిందంట, ఓకే. సో ఏది ఇంతకుముందే వింటున్నా, శ్రీరెడ్డి, ఓకే, ఏది విజయనగరం జిల్లాలో పూసపాటి రేగ అనే అక్కడ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు శ్రీరెడ్డిని అరెస్ట్ చేశారంట. ఇంకా అదేదో ఒళ్ళు అమ్ముకుంటుంది, అదేదో జగన్ ఏదైనా పదవి ఇస్తాడేమన్న ఆశతోటి ఏదో అది ఒరింది. ఒరినందుకు మీరు కూడా ఒరిరు కదా, దాన్ని డిఫేమ్ చేసిర్రు, దాన్ని ఇక్కడ నుంచి వారిపెట్టట్టు చేసిర్రు, దాన్ని అందరం చేసినాం దాన్ని. కానీ తిట్టినాం, ఓకే. దాని లోపాలుంటే చూపెట్టినాం, అంతవరకే. ఇక దాన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? ఇది కరెక్ట్ కాదు, ఓకే.